క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మహేశ్వరంలో కొత్త సిటీ న్యూయార్క్ తో పోటీ పడేలా నిర్మిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. పర్యాటక కేంద్రంగా రాచకొండ గుట్టలు, కుల వృత్తులను కాపాడుతాం. హయత్ నగర్ దాకా మెట్రో, ఫార్మా భూమిలో వర్సిటీలు, పరిశ్రమలు. పౌరుషం పోరాటానికి మారుపేరు గౌడన్నలు. వాళ్లకు ఎక్స్గ్రేషియా బకాయిలు 7.90 కోట్లు విడుదల చేశాం. సర్కారు జాగాల్లో తాటి ఈత చెట్లు పెంచుతాం. బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే చదివే ఆయుధం. గత బీఆర్ఎస్ సర్కార్ తెచ్చింది ఇచ్చింది డ్రగ్స్, గంజాయి, అప్పులే. కాంగ్రెస్ పని అయిపోయిందన్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైంది? ప్రభుత్వాన్ని పడగొడతామని వాళ్ళంటే నిలబెడతామని ఎమ్మెల్యేలు వస్తున్నారని కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ నిన్న జరిగింది. ఇక్కడ మొత్తం మీద ఇప్పుడు గతంలో ఏం చెప్పిండు, ఇక్కడ ఎవరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్పిండు, డల్లా తీస్తా, బిల్లా తీస్తా, ఇస్తాంబుల్ చేస్తా, రకరకాలు చెప్పిండు. తర్వాత ఇక్కడ రాచకొండకు సంబంధించి కూడా ఇక్కడ మొత్తం మంచి అద్భుతమైన ఫిలిం సిటీ నిర్వహిస్తాం. మరి ఘట్టమనేని కృష్ణ గారు మీరు ఇదన్నీ బాధ్యత చూసుకోవాలంటే ఓకే సార్ అని అన్నాడు. అదే అంటే ఇప్పుడు మహేష్ హీరో మహేష్ నాన్న ఇవన్నీ కూడా యాక్షన్ అని చేసిండు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం నిజంగా అంటే చిత్తశుద్ధితో చేస్తామని చెప్పేసి క్లియర్ గా ప్రకటిస్తా ఉంది. ఫార్మా భూముల్లో వర్సిటీలు, పరిశ్రమలు నిర్మిస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ పౌరుషం పోరాటానికి మారుపేరుగా గౌడనులు అని చెప్పేసి అంటే ఇక్కడ అంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అక్కడ బహుజన వీరుడుగా, తర్వాత నాడు ఏది గోల్కొండ కోటను బద్దలు కొట్టినటువంటి ఆ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఈ గౌడ వంశానికి చెందినవాడే. కాబట్టి ఇక్కడ పౌరుషానికి వాళ్ళ పేరుగా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఈ ఎక్స్గ్రేషియా బకాయిలు ఏవైతే ఉన్నాయో 7.90 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఎవరైతే తాడి చెట్టు మీద నుంచి పడతారో పడ్డ వాళ్ళకు 5 లక్షల రూపాయలు అనేటువంటి ఎక్స్గ్రేషియా ఉన్నది. అయితే ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చేస్తాం, ఎందుకంటే సర్కార్ మొత్తం నాశనం చేసి ఇప్పుడు తాడి చెట్ల నుంచి పడకుండానే కాటమయ్య రక్షణ కవచం కింద కిట్ల పంపిణీ చేస్తా ఉంది సర్కార్. ఇక బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే చదివే ఆయుధం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మొత్తం మీద ఇదంతా కూడా మంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఇక రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతున్నదని, న్యూయార్క్ సిటీతో పోటీ పడే స్థాయిలో మహేశ్వరంలో ఓ కొత్త నగరాన్ని నిర్మించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక త్వరలోనే హయత్ నగర్కు మెట్రో రైలు వస్తుందని, ఇందుకు సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయని అన్నారు. అయితే ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూముల్లో వివిధ వర్సిటీలను ఏర్పాటు చేస్తామని, మెడికల్ టూరిజం హబ్గా తయారు చేస్తామని ప్రకటించారు. ఊటీ కంటే అద్భుతమైన రాచకొండ ప్రాంతాన్ని ఫిలిం ఇండస్ట్రీకి, సినిమా షూటింగ్స్కు అనువుగా మార్చబోతున్నాం, ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం అని హామీ ఇచ్చారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపీర్మెట్ మండలం లస్కర్గూడలో గౌడన్నలకు కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, తర్వాత మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తాటి చెట్ల దగ్గర గౌడన్నలతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటించారు. ఇక సేఫ్టీ కిట్ల పనితీరు గురించి అడిగి తెలుసుకొని పరిశీలించారు. గౌడన్నలకు చేయుత, గీత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారిని ఆపద నుంచి కాపాడేందుకు ఐఐటి నిపుణులతో కాటమయ్య రక్షణ కవచం అంటే మోకులు, ఆ సేఫ్టీ కిట్లను తయారు చేయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కుల వృత్తులకు అన్ని విధాలుగా చేయుత అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం. పౌరుషానికి పోరాటానికి మారుపేరు గౌడన్నలు. వాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరెస్ట్ ఎక్కిన స్ఫూర్తితో పూర్ణ టీం, హైదరాబాద్ ఐఐటి వాళ్ళు ఈ సేఫ్టీ కిట్ల ఆ టెక్నాలజీని తీసుకురావడం అభినందనీయం. వృత్తి నిర్వహణ సమయంలో గౌడన్నల భద్రతకు ఈ కిట్లు ఎంతో ఉపయోగపడతాయని నిన్న. అయితే ఇక్కడ ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటప్పుడు తర్వాత ఇక్కడ పూర్ణ వాళ్ళందరూ కూడా ఎక్కిండ్రు కదా, అయితే సంబంధించి అయితే ఇక్కడ సేఫ్టీ ఉండాలి. అసలు యాక్చువల్గా ఎవరెస్ట్ శిఖరేటప్పుడు కూడా ఎక్కుతుంటే పడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ సేఫ్టీ రకంగా తయారు చేసిందంట మోకులు, వాటిని తయారు చేసి ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి మోకు ముస్తాదు దానికి సంబంధించి అంటే ఒకవేళ దానిపైన మన ప్రమాదం పడకుండా పని చేసిందంట. అది మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.